గట్టిగా చెప్పాలా ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు బ్రదర్ బర్త్డే తెలుసు కదా అందరికి, తెలుసా కదా? కానీ పెద్ద సాక్ష్యం ఈరోజు. ఏం సాక్ష్యం? పెద్ద సాక్ష్యం. తెలుసా ఎవరు సాక్ష్యం అని? తెలియదు. బ్రదర్, నేను చెప్పిన బ్రదర్కి, ఆండ్రూ బ్రదర్ హాస్పిటల్లో ఉన్నారు, పోయి ప్రేయర్ చేయండి బ్రదర్, నేనైతే రాలేను, నా హృదయము, కొంచెం కూర్చుంటారా, నా హృదయము పోయి చూడడానికి ధైర్యం లేదు. తో మా స్వరూప సిస్టర్ చెప్తుంది, ఛీ నీ ఒక ఫ్రెండా వచ్చి చూడడానికి పోతా అంటే లేదన్నారు. ఒకటే చెప్పిన బ్రదర్కి, బ్రదర్ నేను ప్రేయర్ చేస్తాను, ఖచ్చితంగా ఆండ్రూ బ్రదర్ ప్రేయర్ హాల్లో వస్తారు, ఆ రోజే కలుస్తాను. ఆయన నడుచుకొనే రావాలా, నేను కలవాలా, అది దేవుడి దగ్గర ఒప్పందం ఉండే నాది. ఇది డేవిడ్ బ్రదర్ కూడా తెలుసు, వాళ్ళ కొడుకు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఏమనుకుంటే, అరే అయినా మా డాడీని చూడడానికి వస్తలేదు కదా అని చాలా బాధపడినారు. కానీ మదర్ మేరీ వల్ల, జీసస్ క్రైస్ట్ వల్ల, అలాగే హెలోయింగ్ హీలింగ్ మినిస్ట్రీ వల్ల బ్రదర్ ప్యాట్రిక్ గారు పోయి ముట్టినారు, ఈరోజు నడుచుకొని వస్తున్నారు. గట్టిగా ఒకసారి ఒక ముందుకు రామండి. మన బ్రదర్ ఆండ్రూ గారు చెప్తున్నారు, అలాగే మన డేవిడ్ గారు, ఇంకో వాళ్ళ మిసెస్ కూడా ముందుకు రావాలా. తర్వాత అమ్మ గట్టిగా చప్పట్టు కొట్టాలా లలిత సిస్టర్కి. ఈరోజు లలిత సిస్టర్ ఉండే, ఆండ్రూ బ్రదర్ ఉన్నారు ఇక్కడ, లేకపోతే ఇక్కడే పడుతుండే. అందరు అనుకున్నారు ఏందండి ఆండ్రూ బ్రదరు ఇప్పుడు రాడు, కానీ యేసు ప్రభు తల్లి మరియమ్మ ఖచ్చితంగా నడుకొని వచ్చింది. ఇక్కడికి నడుకొచ్చింది, హెలోయింగ్ హీలింగ్ మినిస్ట్రీకి. గట్టిగా చెప్పడం, ఇది బర్త్డే గిఫ్ట్ బ్రదర్కి, బర్త్డే గిఫ్ట్. బ్రదర్ నడుచుకొని వచ్చారు మీ ముందు. బ్రదర్ ఆండ్రూ చాలా చాలా అంటే చాలా, దానికోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు హాస్పిటల్లో అక్కడ ఇక్కడ కొన్ని లక్షలతో కూడిన ఖర్చులు ఉండే. అతనికి ఆపరేషన్ చేస్తారన్నారు, కానీ అందులో పెద్ద రోల్ ప్లే చేసిందంటే వాళ్ళ కూతురు మరియా. చాలా పెద్ద రోల్. ఆయనని చూడండి, దేవుడు ఎలా ప్రణాళిక కలిగి ఉన్నాడు. తాను తన కూతుర్ని ఫిజియోథెరపిస్ట్ చేయడం ఏంటిది, ఆయన ఈరోజు ఈయనను రుద్దడం ఏంటిది, ఈయన ఇక్కడ నిలబడడం ఏంటిది, దేని ప్రతిదీ ఒక కారణం ఉంటుంది. ఫ్రీగా బాగా అయిపోయింది ఆయన పుణ్యానికి. సో ఎంత పెద్ద మెరకలు తెలుసా. వేరేళ్ళు అయితే రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడిక్కడ, ఇంట్లోనే పండుకొని లేచి వచ్చింది. హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, నో ట్రీట్మెంట్, హోమ్ ట్రీట్మెంట్ అనమాట. ఇంట్లోనే వాళ్ళ కూతురు ఆయనకి మొత్తం. అందులో పెద్ద భారము, మరొక పెద్ద భారం అంటే మా లలిత సిస్టర్ గురించి మీకు తెలిసిందే. వాళ్ళ ఆయన అంటే ఎంత ప్రేమ. ఎక్కడ బక్కగా అయింది, ఆండ్రూ బ్రదర్ లావ్ అయింది కదా. ప్రైజ్ ది లార్డ్. ఫిజియోథెరపీ చేపిస్తలేమ్మా. సో అవుట్డోర్లో బ్రదర్ డేవిడ్ మరియు ఐశ్వర్య సిస్టర్ తిరగలేని హాస్పిటల్, కన్సల్ట్ చేయలేని డాక్టర్స్ కాదు వాళ్ళు కూడా. అటు ఒకవైపు వాళ్ళ యొక్క వృత్తి, మరొక వైపు వాళ్ళ డాడీ. సో కన్సల్ట్ చేయలేని వ్యక్తులు లేకుండా కాదు అందరినీ. కానీ అన్నిటికంటే గొప్పది ఏంటంటే వారి విశ్వాసం. నాకు ఏమీ, బ్రదర్ ఆండ్రూ ఎప్పుడో ఒకటే మాట, బ్రదర్ నువ్వు వచ్చినావు కదా నేను బాగా అయిపోతాను. అలాగా విశ్వాసం చాలా ముఖ్యం.